నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్యి దయానంద్ బీఫామ్ పట్టాలు ఇచ్చి ఎన్నికల సంగ్రామంలో భారీ మెజార్టీతో గెలవాలని అభ్యర్థులను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా ముందుకు వెళ్తున్నామని, ప్రజలు కాంగ్రెస్ పక్షానే ఉన్నారని, సత్తుపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని, పోటీ చేసిన 23 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని మట్టా రాగమయ్యి ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో మంచి రోజు. ఎందుకంటే మన కాంగ్రెస్ నుంచి మనం ఈరోజు మంచి అభ్యర్థులను ఎన్నుకొని ఎలక్షన్స్కి ముందస్తుగా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు బీఫామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఒకటే, బీఫామ్ రావడమే కాదు, అందరినీ కలుపుకొని పోవాలి. అందరినీ కలుపుకొని పోయి ఓటర్లందరినీ వెళ్ళి పర్సనల్గా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళవి తీరుస్తామని వాళ్ళకి మా దృష్టికి కూడా తీసుకొచ్చి మీ వల్ల కాన్ఫిడెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళలో ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు మనం ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా రావడం కానీ, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డులు ఇప్పుడు రావడం కానీ, సన్నబియ్యం పథకం కానీ, గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ వచ్చింది. అట్లనే మహిళలందరికీ ఉచిత బస్సు వచ్చింది. అలాగే ఇల్లు కూడా, ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతగా 3500 ఇల్లు ఇచ్చాము. ఇట్లా అంటే ప్రతి వార్డుకి వెళ్తే మీకు 30 నుంచి 40 ఇల్లు కొత్త ఇల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పెన్షన్స్ కూడా రాబోతున్నాయి. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్లో రాబోతూ ఉన్నాయి. కనుక మీరందరూ కూడా ప్రతి గృహానికి చూసుకోండి, 2 నుంచి 3 పథకాలు అయితే ఖచ్చితంగా ఈరోజు ఉన్నాయి. అవి మనం వాళ్ళకి వెళ్ళి మనం వాళ్ళకి పర్సనల్గా చెప్పి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే మనకి సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంది. అదే కాకుండా మన వ్యక్తిగత ఇమేజ్ ఉంది. అలాగే మనం ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి పనులన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రజలకు కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళగలిగితే విజయం మనదే. ముందుగా మనం ఎవరైనా మనకి కొంచెం అసంతృప్తులు ఉన్నా కూడా వాళ్ళని మీరు కలుపుకొని పోయి వాళ్ళతోటి మంచిగా కలిసిమెలిసి వాళ్ళని కూడా పెద్దపీట వేసి వాళ్ళని కూడా మీతో పాటు తీసుకెళ్ళి చేసుకుంటే కనుక ఖచ్చితంగా గెలుపు మీదే ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే మనందరికీ తెలుసు, 1885లో స్థాపించిన పార్టీ ఇది. మన ఇండిపెండెన్స్ రావడంలో కానీ, ప్రతిదీ దేశం అభివృద్ధి పదంలో ఉండడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, ఎల్ఐసీలు, ఇట్లాంటి స్టేట్ బ్యాంకులు ఇవన్నీ కూడా మొత్తం అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మనం పోటీ చేసే అవకాశం వచ్చింది అంటే మనం చాలా గర్వించదగిన విషయం ఇది. అందులో ఇప్పుడు మహిళలకు కనుక కాంగ్రెస్ అంత చరిత్ర కలిగిన పార్టీ, ప్రజలకు అంత మేలు చేసిన పార్టీ. నిజంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి అనేది ప్రతి మనిషికి కూడా, ప్రతి దళిత కుటుంబాలకి, ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఉండాలని ఇందిరాగాంధీ గారు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ కూడా ఎకరా భూమి ఇవ్వడం, ఇట్లా ఎన్నో చేసుకున్న పార్టీ మన